Rolling. Sound. Camera. Action! कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्ति రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్ సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్ సతిపతి కోరే బలమై రావోయి చందమామ మా వింత మనోడా ఓ మనోడా ఎక్కడున్నావురా మనోడా అబ్బా ఏడు తాత పొద్దున్న లేపిసవేడు తాత నువ్వు చా మనిషికి నిద్ర ఉండొచ్చు కానీ రోజంతా పడుకున్నంత అవసరం లేదు. సరేలే తాత నిద్ర లేపిసావు ఇప్పుడు ఏం చేస్తా. సరే సరే తాత నేను రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. బాగానే లేపావు, నీకు టీ పెట్టేసి నేను రెడీ అయిపోతాను సరేనా? సరే నాకు కొద్దిగా కాఫీ కూడా తెచ్చి. కాఫీ పెడతా నాకురా బాబు. అలాగా ముసలోడు దుబ్బేస్తున్నాడు. దువ్విన తలనే దువ్వటం అద్దిన పౌడరు అద్దడం దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడరు అద్దడం అద్దం వదలకపోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం ఆగి ఆగి నవ్వడం ఉండి ఉండి అరవడం తెగ అరిచి చుట్టూ చూడడం ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో. తాతగారు ఆఫీస్కి వెళ్ళి వస్తానండి, జాగ్రత్తగా ఉండండి తాతగారు, వచ్చేస్తాను సరేనా? మీకు అక్కడ వంట వండించి పెట్టాను, ఆ వంట తినండి, చొడ్డించకండి, తినేయండి. నేను ఈవినింగ్ కల్లా రిటర్న్ అవుతాను. ఒకవేళ లేట్ అయితే లేట్ అవ్వచ్చు. వస్తాను తాతగారు, వెళ్ళొస్తానండి. సారీ. ఏటో ఉద్యోగస్తులు తెల్లారితే చాలు ఏడైవ కానీ వెళ్ళిపోతాండ్రు. ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చినంత వరకు కృష్ణారామ అనుకుని ఉండడమే. వచ్చినంత వరకు ఏటో మరి తెలియదు. అందరికీ నమస్కారం. మన కంపెనీ చాలా లాస్లో ఉంది. అందరూ కలిపి పనిచేస్తే మనం పైకి వెళ్తాం. తర్వాత మన లాభాలు చాలా తక్కువగా ఉన్నాయి, నష్టాలు ఎక్కువగా ఉన్నాం. అందరూ కృషి చేస్తే బాగా పనిచేస్తే అందరూ కంపెనీ కూడా పైకి వెళ్తుంటుంది. అది గుడ్ మార్నింగ్ బాస్. నమస్తే బాస్. వచ్చేటి సార్ నాకు కొంచెం ట్రాఫిక్ సార్, అందుకనే లేట్ అయిపోయింది సార్. చూస్తా సార్ అదే అంటే యాక్చువల్గా 8:30కి ఆఫీస్, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది సార్. అంటే ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు కదా సార్, తాతగారు, ఆయన కూడా కొంచెం చూసుకుని అన్నీ ఆయన ఫుడ్ ప్రిపేర్ చేసి ఇలాగ వచ్చేసరికి ట్రాఫిక్ అయిపోయింది సార్. ఓకే సార్, నేను వర్క్ చేసుకుంటాను సార్. సారీ సార్. హే కళ్యాణి, ఏం సంగతులు, బాగున్నావా? ఏం చాలా రోజులకి. హే శ్రీరామ్, రేపు డేట్కి వెళ్ళదామా? అలాగే, చలో ఊటీ. ఊటీ మే జాओ. కళ్యాణి నువ్వు నవ్వితే
ఒకటి నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటి ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజానవు నా హలో ఎస్ చెప్పండి. వాట్? మా తాతగారికా? వస్తున్నాండి, ఇప్పుడే వస్తున్నానండి. ఓకే. ఓ షిట్, తాతగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? వెంటనే వెళ్ళాలి. సార్ అర్జున్కి విషయం చెప్పాలి. మా తాతగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది బాస్. సడన్గా అర్జున్గా వెళ్ళాలి. ఇప్పుడే ఇంటి నుంచి కాల్ వచ్చింది. అయ్యో, సో కొంచెం లీవ్ కావాలి బాస్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. నమస్తే. భూపతి గారు మనవాడు నేనేనండి. మీరున్నట్టండి? అవునండి. మా తాతగారికి ఏమైంది? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమా? అవునండి. ఓ షట్, ఇప్పుడు ఎలా? ఆపరేషన్ చేయాలి, డబ్బులు కట్టాలి. ఆపరేషన్ చేయాలా? అవునవును. ఎంత కట్టాలండి? 5 లక్షలు. ఓ షట్, 5 లక్షలా? 5 లక్షలు అంత వేరం కడితే అంత మంచిది మీకే. సార్ నేను చాలా పేదవాడిని సార్. 5 లక్షలు అంటే నేను కట్టుకోలేను సార్. దయచేసి తగ్గించండి డాక్టర్ గారు. తగ్గించడానికి ఇక్కడ రేట్ అవ్వదండి. అది కంపల్సరీగా చెయ్యాలా? కంపల్సరీ చేస్తేనే మీ తాత మీకు దక్కుతారు. ఓ షట్. ఆ పనిలో మీరున్నాను, మా పనిలో మమ్మంటాం. సరే డాక్టర్ గారు, మీ ఇష్టం తర్వాత. సరే నేను అప్పు చేసి తెస్తానండి. ఎలాగైనా మా తాతని బతికించండి ప్లీజ్ డాక్టర్ గారు. మా తాత నాకు కావాలి. మీరు ఆ పని చూడండి, నేను పనిలో ఉంటా. నేను ఇప్పుడే డబ్బులు కొనుక్కుని వస్తాను. సరే సరే. ఓకేనండి. ఓకే. సార్ మా తాతయ్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేసాం సార్. అయితే ఆయన డాక్టర్ గారు ఏం చెప్పారంటే హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, వెంటనే ఇమీడియట్ గా సర్జరీ చేయకపోతే చనిపోతారని చెప్తున్నారు. ఆ సర్జరీకి 5 లక్షల అమౌంట్ అవుతున్నారు సార్. అంత డబ్బులు అంటే నేను ఇచ్చుకోలేను. దయచేసి మీరే ఎలాగైనా మా తాతగారిని బతికించి ఆవిడని మీరే ఏదో దయ చూపిస్తారని మీ దగ్గరికి వచ్చాను సార్. డబ్బులు అడుగుతున్నారు? అవును సార్, ఒక 5 లక్షలు అప్పు ఇవ్వండి సార్, మీకు తీర్చేస్తాను సార్. చేతులకి నమస్కరిస్తున్నాను సార్. ఇస్తాను కానీ 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీయా? సార్ చూడండి సార్, అదేంటి సార్ 3 రూపాయలే కదా సార్ వడ్డీ. అవసరం బట్టి మారిపోతుంది సీరా. అవసరం నీది కావాలంటే తీసుకురాలేదు సార్. అదేంటి సార్. సార్ లేకపోతే ఒక పని చేయండి సార్, నేను మీ కంపెనీలో ఎలాగో పని చేస్తాను కదా సార్, ఆ జీతంలో కొట్టియండి సార్ కొనే. ఏ శ్రీరామ్, ఇంకెక్కడ ఉన్నావు నువ్వు? నీకు వచ్చింది 2 రోజులు 20,000 వస్తుంది శాలరీ. ఆ 20,000 పడి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఖర్చు చేశాను సార్. 40 సంవత్సరాలు చేయాలి ఇక్కడ. 40 సంవత్సరాలా? సార్ అదేంటి సార్ 20 years కదా సార్. మా రూల్స్ ఇదేమే, నీకు కావాలని తీసుకోలేకపోతే నీ ఇష్టం. అలా కాదు సార్, నేను కష్టాల్లో ఉన్నానని కదా సార్ మీ దగ్గరికి వచ్చాను సార్. తర్వాత ఖాళీ చెక్ మీద సంతకం పెట్టి ఇచ్చేయాలా? సార్ ఖాళీ చెక్ మీద ఎలా సంతకం పెట్టిస్తాను సార్? ఇప్పుడు నేను ఖాళీ చెక్ ఇచ్చేస్తే మీరు ఎంతైనా రాసుకుంటారు, అదే నేను ఎలా చూసుకుంటాను సార్? అరుస్తున్న పెట్టి ఆఫీసర్ మీద సారీ సార్. సార్ సార్ కావాలంటే తీసుకోలేదు. సార్ 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 ఎలాగైనా ఒక 5 లక్షలు సార్, ఒక 5 లక్షలు నీకు ఇస్తానని చెప్పాను. 5 లక్షలు 10 రూపాయలు వడ్డీ సార్. అంత అంటే నేను ఇచ్చుకోలేదు సార్. నా విషయం మీకు తెలుసు కదా సార్, మధ్యతరగతి కుటుంబం అని సార్. నేను అంత ఎలా కట్టుకోగలను? నేను ఇంకో దగ్గర అప్పు చేసుకుంటాను సార్. ఎవరిస్తారా నీకు? 20,000 జీతగాడివి ఈ ఊర్లో నీకు అప్పుడే ఇవ్వడు. నీకు ఏమైనా ఇస్తారా నీకు అప్పు? నేను ఎక్కడో ఒక ప్రయత్నం చేసుకుంటాను సార్. అప్పుడు ఇవ్వరా నీకు? సరే నువ్వు నా దగ్గరికే రావాలా? థ్యాంక్ యూ 10 రూపాయల వడ్డీకే తీసుకోవాలా? వస్తే చూసుకోండి. ఓకే సరే. థ్యాంక్ యూ సార్. ఎవరిస్తారా నీకు ఇల్లు? మనవడా 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 కలియుగం అంతా మాయా
5 లక్షలు ఉంటే ఈరోజు మా తాత బతికేవాడు. 5 లక్షలు లేక, ఎవరు డబ్బులు ఇవ్వక, కష్టకాలంలో ఎవరు ఆదుకోరు అనేది నిజం ఈరోజు నాకు తెలిసింది. మా తాతని పోగొట్టుకున్నానే. ఛీ, అదే 5 లక్షలు ఈరోజు నా దగ్గర ఉంటే మా తాతకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మనుషులంతా ఇంతే, డబ్బు 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 డబ్బు. ప్రపంచం అంతా డబ్బుతో నిండిపోయింది. ఏ ఒక్కడికి జాలి దయ లేదు. అవసరం ఉన్నాము అని చెప్పి చేతులకి దమ్ము పెట్టినా వాడు అందరూ డబ్బు డబ్బు డబ్బునే చేస్తున్నారు తప్ప మానవత్వం ఒక్కడో కూడా లేదు. రాదు కూడా. మనిషి జాతి అంతే, మనిషి బతికింతే, ఈ మనుషులంతా ఇంతే అని వాళ్ళ బుద్ధి నిరూపించుకుంటున్నారు తప్ప మానవత్వాన్ని ఒక్కడు కూడా నిరూపించుకోవట్లేదు. ఈరోజు మానవత్వం ఎవరు నిరూపించుకున్నాడండి? కష్టకాలంలో ఉన్న ఆదుకోండి అంటే ఏ ఒక్కరైనా ఆదుకుంటాడా? ఏ ఒక్కరైనా సాయం చేస్తాడా? లేదు, వడ్డీలితే 10 రూపాయలు వడ్డీతే అని మన అవసరానికి తగ్గట్టుగా మనల్ని వాడుతారు తప్ప కష్టకాలంలో ఉన్నామంటే ఒక్క చెయ్యి కూడా ఆదుకోదా? మారాలి, సిస్టమ్ మారాలి, మనుషులు మారాలి, మనుషుల తీరు మారాలి. డబ్బు మనం సృష్టించుకున్నది, కానీ ఆ డబ్బే ఈరోజు మన జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఇదంతా మారాలి. ఏం చెయ్యాలి? నేను ఏం చెయ్యాలి? ఐడియా మారుస్తా. ప్రతి ఒక్క మనిషిని మారుస్తాను. ఈ రోజు నుంచి గిలగిల గిలగిల డబ్బు అంటే కొట్టుకునేలా చేస్తాను. డబ్బులు లేకుండా నా కొడుకులు ఎలా బతుకుతారో నేను చూస్తాను. 2 రోజులు డబ్బులు లేకపోతే ప్రతి ఒక్కడు ఎలా చేస్తారో నేను చూస్తాను. రేపటి నుంచి డబ్బులుండవు, ఆల్ బంద్. చూపిస్తాను నా తడకంటే ఏంటో. చూద్దాం అకౌంట్లోనే. ఇదేంటిది? అకౌంట్ డబ్బులు లేవేటి? 0 చూపిస్తుంది ఏంటి? హలో, ఇదేంటిది? అకౌంట్లో 0 చూపిస్తుంది, డబ్బులు హ్యాక్ అయిపోయిందా? ఏటీఎం పని చేయట్లేదా? అసలు డబ్బులే లేవా? ఏమైంది అసలు? నా తక్కువ సొమ్ము కాదయ్యా, మొత్తం పోయిందయ్యా, 0 బ్యాలెన్స్ అకౌంట్లోనే. అయ్యో, ఎవరు చేశాడు ఈ పని? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి అసలు ఏంటైంది? అకౌంట్లో 0 అకౌంట్ చూపిస్తుంది ఏంటి? పోలీసులు ఫోన్ చేయాలి. రై, డబ్బులు మొత్తం ఒకేసారి హ్యాక్ అయిపోయినాయిరా. అందరి సిస్టమ్స్ డబ్బులు లేవు. ఏంట్రా ఈ పరిస్థితి? డియర్ ఆఫీసర్స్, వాడెవడో కానీ చాలా తెలివిగా ప్లాన్ చేసి ఈ ఏటీఎంలోను ఈ బ్యాంక్ అకౌంట్లోను డబ్బులు లేకుండా చేశాడు. ఇలాంటి వాడిని పట్టుకోవాలంటే మనకు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలి. అలాంటి ఆఫీసర్ ఒకడున్నాడు. వాడిని రంగంలోకి దించుతాం. హీఈస్ మిస్టర్ రత్నకుమార్. అయ్యా నాకు తెలియదయ్యా, అయ్యా నాకు తెలియదయ్యా బాబు, అయ్యా నాకు తెలియదయ్యా, తెలియదయ్యా. అయ్యో 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 నాకు మీ అంత కొట్టాడు నాకు తెలియదయ్యా, మీరు అంత కొట్టాడు నాకు తెలియదు. అయ్యో 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 చెప్పేతనే చెప్పేతనే చెప్పేతనే. హలో మిస్టర్ రత్నకుమార్, దిస్ ఇస్ టీజీపీ విశ్వకుమార్. మీరు అర్జెంటుగా రేపు నా క్యాంపస్కి వచ్చి మీరు మమ్మల్ని మీట్ అవ్వాలి. ఎస్ మిస్టర్ రత్నకుమార్. సో ఈరోజు మన దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. మొత్తం అన్ని ఏటీఎంస్ అలాగే అందరి మొబైల్స్ని ఎవడో హ్యాక్ చేశాడు రత్న. అన్ని సిస్టమ్స్ ఎక్కడి నుంచి కూడా డబ్బులు రావట్లా. ఏటీఎంస్ అయితే పూర్తిగా సీజ్ అయిపోయాయి. అసలు ఆ మనీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. ఎవరి ఫోన్లో చూసినా హ్యాక్ అయిపోతుంది. వాడెవడో సైబర్ హ్యాకర్ అంట. మొత్తం అంతా డబ్బులు లేకుండా చేస్తున్నాడు. దీనికి ఏం చేయాలి? మిమ్మల్ని మేము అందుకే దింపాము రత్న. వాడు ఎవడో కానీ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు.
వాడిని పట్టుకోవాలంటే మీరే మాకు దారి. మీరే వాడిని ఎలాగైనా పట్టుకోవాలి మిస్టర్ రత్నకుమార్. ఓకే సార్, మీరు గాబరపడకండి, ఈ రత్నకుమార్ చూసుకుంటాడు. నా కొడుకు సారీ సార్, వాడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా వితిన్ 2 days లో పట్టుకుంటాం సార్. ఎస్, గుడ్, వెరీ గుడ్ ఓకే రత్నకుమార్. సార్, సైనింగ్ ఆఫ్ మిస్టర్ రత్నకుమార్. థ్యాంక్ యూ. मंगे विकास थे మా ఫలేష్ కదాచన అప్పుడు ఇంకా కొట్టు ఎందుకు ఉంచడం, మూసేయడమే కొట్లు. మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఏటో వ్యాపారం. వాడెవడో సైబర్ హ్యాకర్ అంట, దేశం మొత్తం అల్లకొల్లం చేస్తున్నాడు. బ్యాంకుల్లో ఏటీఎంలో ఎక్కడ డబ్బులు రాకుండా చేశాడు. నా కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి. వాడు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా అని మనం పట్టుకోవాలి. రేయి పగలు పనిచేసి అవసరమైతే మనం తిన్నైనా మని వాడిని పట్టుకోవాలి. వీఆర్ రెడీ టు ఫైట్. నా హృదయపూర్వక నమస్కారం. అందరూ బాగున్నారా? బాగానే ఉంటారు. ఇప్పుడు డబ్బులంతా పోయే కదా, ఎందుకు బాధపడరు? ఓరయ్యో, నా డబ్బు నా డబ్బు 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 నువ్వు డబ్బు, నువ్వు ధనం. ధనం మనం ఇదం జగత్, ధనం మనం ఇదం జగత్. పొద్దున లేచి దగ్గర నుంచి డబ్బు, రాత్రి పడుకునే దాకా డబ్బు 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 అని సస్తారా? ఇప్పుడు ఏమయ్యారా మీ డబ్బులంతా? ఉన్నావు పూర్తిగా 2 రోజుల వరకు డబ్బులు సేవ మూయవేయబడ్డాయి. మళ్ళీ సేవలు కూడా ప్రారంభించాలంటే మళ్ళీ పడిపోతుంది. అవసరాల్లో ఉంటే అదుకుంటారా మీరు? డబ్బు డబ్బు పొద్దున లేచిన దగ్గర నుంచి డబ్బు కోసం కదా పరిగెత్తారు. డబ్బుల కోసమే కదా మీ జీవితాలు. పిల్ల పప్పులు తల్లి తండ్రి అందరినీ పక్కన పెడితే డబ్బు డబ్బు డబ్బులే కదా వస్తారు. ఈరోజు డబ్బు లేకపోతే మీ జీవితాలు ఎలా ఉంటాయో మీ ప్రత్యక్ష సలహా చూస్తారు. ఏటీఎం పనిచేయవు, బ్యాంక్స్ ఏమైనా సరే డబ్బులు ఏముండవు. సీరు 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 అందరికీ నరక ప్రాప్తి వస్తూ. తమ్ముంటే మొగడు ఎవరైనా లవ్ యూ పట్టుకోండ్రా. చూడు లక్ష్మి, మనమే ఆకలితో గిలగిల కొట్టుకుంటున్నాం. పాపం చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ఆకలితో కొట్టుకుంటారో ఏంటో. ఎలాగో డబ్బులు లేవు కదా, పోన్లే నా కొట్లో ఉండే సామాన్లు ఉచితంగా ఇస్తాను, కనీసం పుణ్యమైనా ఇస్తుంది. ఎవరన్నారా? నేను దొరికిపోయాను. ఓ మిస్టర్ రత్నకుమార్, నువ్వేనా నన్ను పట్టుకోవడానికి వచ్చేసావా? నేనే వచ్చాను నిన్ను పట్టుకోవడానికి. ఓ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. అవునా? అయితే కొట్టుకుందాం. ఒకవేళ నేను అవుట్ అయిపోతే నేను నీతో లొంగిపోతా, లేకపోతే నేను చంపేస్తా. సరే రారా కొట్టుకుందాం. కొట్టుకున్నా.
రే ఇక చాలు రా అయిపోరా, లొంగిపోరా. మళ్ళీ ఫైట్ చేద్దామా? లేదురా, కుంఫుకి కరాటేకి అమ్మ ఊళ్ళో ఉన్నారు నువ్వు. నేను నీతో ఫైట్ చేయడం, లొంగిపోరా. ఆఫీసర్ చెప్పు. అసలు నేనెవరో మీకు తెలియదు, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నానో మీకు తెలియాలి, నా ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే మీకు తెలియాలి. ఓ అది ఆఫీసర్ ఇదే కదా? అవును. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తున్నది న్యాయమా అన్యాయమా? ఓకే, దీన్ని బట్టి చూసింది ఏంటంటే నీలాంటి మంచోడి మీద నింద వేయడం తప్పు. నేను వేరే సిటీలో ఉన్న క్రిమినల్ మీద కేసు వేసేసి క్లోజ్ చేసేస్తాను. Thank you, officer. నువ్వు మంచోడివి. సరే ఆఫీసర్ గారు. సార్, రిపోర్టింగ్ రత్నకుమార్ ఈ చెప్పండి. రోజు నుంచి అన్యాయాలు అలాంటివి ఏం జరగవు సార్. ఆ క్రిమినల్ దొరికాడు, వాడిని ఎన్కౌంటర్ చేసేసారు. వెరీ గుడ్, ఇక నుంచి దేశంలో అన్యాయాలు అలాంటివి జరిగేలేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ మిస్టర్ రత్నకుమార్. చూసుకున్నాం సార్. రిపోర్టింగ్ రత్నకుమార్, వెరీ గుడ్. సైనింగ్ ఆఫ్ సార్. ఈ రోజులో డబ్బు ప్రపంచం అయిపోయింది, మానవత్వం లేని విధంగా అయిపోయింది. అందుకే మన శ్రీరాము ఇలా చేసి మానవత్వం తేపించడు. మానవత్వం మనిషికి ఉండాలి. డబ్బు కన మనిషి ప్రాణం గొప్పది, మానవత్వం అందరూకి ఉండాలి సాటి. మనిషి కష్టం వేస్తే మీరు సాయం చేయండి, తరువాత మీకు కష్టం